అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఇప్పటివరకు మాకు అనేక విషయాలు నేర్పించారు తండ్రి. మరిన్ని విషయాలు మీరు మాకు ఇచ్చిన గ్రంథం నుండి మేము చదువుకొనబోచుండగా సహాయము దయచేయమని, మంచి ఆలోచనలు దయచేయమని క్రీస్తు వారి పేట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇప్పటివరకు మనం యేసు ప్రభు వారి జీవితం గురించి చెప్పబడిన 4 సువార్త పుస్తకాలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అవన్నీ చదువుకున్నాం. అలాగే ఆయన జీవితాన్ని మిగతా ప్రజలందరికీ, ముందుగా ఇజ్రాయేలీలకి, తర్వాత సమరయులకి, తర్వాత అన్యులకి, ఇలా ప్రపంచమంతా శిష్యులు ఎలా తీసుకెళ్లారు అనే విషయాన్ని అపోస్తుల కార్యాల్లో మనం చదువుతూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు మొదటి నుంచి మనం చూసుకుంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళతో ఎలా కొంతకాలాన్ని గడిపాడు, ఆ కాలంలో వాళ్ళకి ఏం బోధించాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఎలా అనుగ్రహించాడు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ అపోస్తులు ఎలా మిగతా వాళ్ళందరి మనసులు ఎలా మారుస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఇప్పటివరకు మనం చూసాం. ముందు 8వ అధ్యాయంకి వచ్చేసరికి అయితే సమరయులు, కేవలం అప్పుడు దాకా సువార్త అనేది కేవలం ఇజ్రాయేలీల వరకే అనుకున్నారు యూదులంతా. సమరయులకు కూడా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు, యూదులకి సమరయులకి దేవుడి దగ్గర తేడా ఏం లేదు అనే విషయాన్ని 8వ అధ్యాయంలో మనం చూసాం. అలాగే యేసు ప్రభు వారిని ప్రకటించినందుకు చనిపోయిన మొట్టమొదటి వ్యక్తిగా స్టెఫెను గారి జీవితాన్ని కూడా మనం 8వ అధ్యాయం వరకు చూసాం. 9వ అధ్యాయాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఇంకను, ఈ సౌలు గురించి మనం స్టెఫెను గారు చనిపోయేటప్పుడు చూసాం కదండి. ఈ సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఇక్కడ చూడండి, క్రైస్తవ్యాన్ని ఆపడమే, యేసు ప్రభు వారి శిష్యుల్ని ఆపడం కూడా కాదండి, చంపడం. అక్కడ ఏమని రాశారు? బెదిరించుట, హత్య చేయుట. అంటే ఫస్ట్ బెదిరిస్తాడు, వెనకపోతే చంపేస్తాడు. అదంట తనకి ప్రాణాధారం, అంటే అది లేకపోతే బ్రతకలేను అన్నట్టుగా అయిపోయాడంట ఈ సౌలు. ఎందుకని అది ప్రాణాధారం అనే పదాన్ని ఇక్కడ రాయించారు అంటే, నేను క్రైస్తవుల్ని చంపకపోతే బ్రతకలేను అనే ఒక వ్యక్తి క్రైస్తవ్యం కోసం నేను చనిపోయినా పర్లేదు అనే వ్యక్తిగా ఎలా మారాడు, దేవుణ్ణి అతడు ఎలా మార్చాడు అనే విషయాన్ని ఈ 9వ అధ్యాయంలో మనం గమనించవచ్చండి. అందుకే 9వ అధ్యాయం మొదటి వచనంలోనే అంతకుముందు పౌలుగా మారక ముందు సౌలు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. యేసు ప్రభు వారిని ప్రకటించే శిష్యులంటే ఎందుకు ఇతనికి అంత కోపం అనేది కనుక మనం గమనిస్తే, సౌలు అనే ఆయన ఒక ఇజ్రాయేలీయుడు, ధర్మశాస్త్రాన్ని నమ్మే ఒక వ్యక్తి. అప్పటికి ప్రధాన యాజకులు కానీ పరిసయ్యులు కానీ వీళ్ళందరూ ఏం పుట్టించారు? వీళ్ళు మోషేని తప్పుపడుతున్నారు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ కూడా యేసు ప్రభు వారు మార్చేస్తున్నారు అని ఈ శిష్యుల మీద ఒక నెగిటివిటీ పుట్టించారు. ఈ సౌలు కూడా ఏమనుకుంటున్నాడు? మా మతాన్ని వీళ్ళు చంపేస్తున్నారు. ఇప్పుడు కూడా భారతదేశంలో చూడండి, క్రైస్తవులుగా చాలామంది మారుతుండేసరికి వీళ్ళు మారుతున్నారా, మారు మనసు పొందుతున్నారా, వాళ్ళ జీవితం మంచిగా తయారవుతుందా లేదా, ఇలాంటి ఏం పట్టించుకోరు. వాళ్ళ మతం అనేది అంతరించిపోతుంది. అందువల్ల ఏం చేస్తారు? మిగతా వాళ్ళ మీద హింసకు పాల్పడతారు, చంపడం, కొట్టడం, బెదిరించడం, ఇలాంటివన్నీ. సౌలు గారు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండి అతడు మతంగా భావిస్తున్న ఆ యోధ మతాన్ని యేసు ప్రభు వారు నాశనం చేస్తున్నారు అన్న కోపంతో శిష్యులందరినీ కూడా బెదిరించడం, హత్య చేయడం, ఒకవేళ మాట వినకపోతే ఇలాంటి చెడ్డ మార్గాన్ని ఎంచుకున్నాడు సౌలు. దేవుడికి ఇజ్రాయేలీలు మాత్రం ఇష్టం, సమరయులు, అన్యులు వీళ్ళందరూ ఇష్టం లేరు అనుకుంటే వాళ్ళని మాత్రమే పుట్టిస్తాడు కదా, మిగతా వాళ్ళని పుట్టించాల్సిన అవసరం దేవుడికి ఎందుకు? ఇంకా దేవుడికి అందరూ అవసరం లేకపోతే? అంత చిన్న విషయాన్ని కూడా గమనించలేని స్థితిలో సౌలు ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. 2వ వచనం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఏంటి, పర్మిషన్ వచ్చేసింది, ఇక ఆర్డర్ చేతిలో పట్టుకుని దమస్కుకి వెళ్తున్నాడు. ఎందుకు? దమస్కులో ఎవడైనా కానీ యేసు ప్రభు వారి పేరు పలికినా కానీ వాడిని అరెస్ట్ చేయండి అని ఒక రూల్ పాస్ చేయడానికి దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును,
లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఇప్పుడు దాకా దమస్కుకి ఎందుకు వెళ్దాం అనుకున్నాడు? యేసు ప్రభు వారిని ఫాలో అయ్యే శిష్యుల్ని హింసించడానికి, అరెస్ట్ చేయడానికి లేదా చంపడానికి. మధ్యలో యేసు ప్రభు వారే దర్శనమిచ్చి, ఎందుకు నన్ను నీవు హింసిస్తున్నావు? సౌలు గారేమి డైరెక్ట్గా యేసు ప్రభు వారిని హింసించలేదండి, యేసు ప్రభు వారిని ఫాలో అయ్యే విశ్వాసాన్ని హింసిస్తున్నాడు. ఇవాళ కూడా కొంతమంది మతోన్మాదులు మర్చిపోతున్న విషయం ఏంటంటే, వాళ్ళు మనుషులకి ఎదురెళ్తున్నాం అనుకుంటున్నారు, క్రైస్తవులకి ఎదురెళ్తున్నాం అనుకుంటున్నారు. కాదండి, దేవుడికి ఎదురెళ్తున్నారు. ఎవరిని హింసిస్తున్నారు? దేవుణ్ణి హింసిస్తున్నారు. ఇవాళ హింసింపబడ్డవారు రేపొద్దున పరలోకం వెళ్తారు. ఇవాళ ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళు రేపొద్దున తీర్పులో నుంచుంటారు. అప్పుడు అర్థమవుద్దండి వాళ్ళకి, ఓహో మేము ఎంత తప్పు చేసామా అని. కాకపోతే అప్పటికి వాళ్ళు దేవుడిచ్చిన అవకాశాలన్నీ కోల్పోయారు కాబట్టి వాళ్ళు కోరుకున్న నరకానికే దేవుడు వాళ్ళని పంపిస్తాడు. మనకు తెలిసిన మతోన్మాదులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనం గుర్తు చేయాల్సింది ఏంటంటే, మీరు మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మీకు ఇంకా ఆయుష్ని ఇస్తున్నాడు. సౌలుని ఎలా అయితే మార్చుకున్నాడో మిమ్మల్ని మార్చడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. సౌలు ఎలా అయితే దేవుడికి ఒక అవకాశం ఇచ్చాడో మీరు కూడా దేవుడికి ఒక అవకాశం ఇచ్చి చూడండి అని మనం వాళ్ళకి చెప్పాలే కానీ, వాళ్ళు హింస చేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా రిటర్న్లో కత్తి పట్టుకుని హింస చేయకూడదండి. ఇప్పుడు సౌలు కానీ మిగతా కొంతమంది పరిసయ్యులు, ఇజ్రాయేలీలు యేసు ప్రభు వారి శిష్యుల మీద దాడి చేసి చంపేస్తున్నా కానీ ఎక్కడైనా దేవుడు తన శిష్యులకి మీరు కూడా వెళ్ళి కత్తి పట్టుకుని వాళ్ళని చంపండి అన్నాడే? చెప్పండి. మిమ్మల్ని ఎవరన్నా బాధ పెడితే నా పేరుతో మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి మీరు సహించి ఆనందించండి, మీకు పరలోకంలో గొప్ప భాగ్యం ఇస్తా అన్నాడు. అంతేగాని రిటర్న్లో మీరు కూడా కత్తి పట్టుకుని వాళ్ళని కూడా చంపండి అనలా. దేవుడి ప్రేమని మనం గుర్తించాలి, ఆ మతోన్మాదులు కూడా గుర్తించేలాగా మనం చేయాలి. సౌలు గారు గుర్తించేలాగా దేవుడు చేశాడు. ఆ సౌలు గారు ఇప్పుడు మళ్ళీ దమస్కుకే వెళ్ళు, రిటర్న్ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు అక్కడ ఈసారి చంపడానికి వెళ్ళకు క్రైస్తవుల్ని, అక్కడ ఏం చేయాలో నేను చెప్తా అని చెప్పి సౌలు గారికి చెప్తున్నాడు దేవుడు. 7వ వచనం, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలవబడిరి. ఈ 7వ వచనం కొంతమంది తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందండి. ఇదే సందర్భాన్ని మనం అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయంలో చూస్తే 6వ వచనం నుండి, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడుగునప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతోనున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. ఇక్కడ 22వ అధ్యాయం 9వ వచనంలో వెలుగు చూచిరి గాని నాతో మాట్లాడిన ఆ యేసు ప్రభు యొక్క స్వరం వినలేదు అని చెప్పి ఉంది. అదే ఇందాక మనం చదివిన 9వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నాతో కూడా ప్రయాణం చేసిన మనుషులు స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై ఉండిరి అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఒకలాగా ఉంది, అక్కడ ఒకలాగా ఉందని కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు మనం ఒకటి గమనించాలండి, ఒకటే పుస్తకంలో కదా ఈ రెండు ఉన్నవే, ఇది రాసిన ఆయనకి తెలీదా ఇక్కడ ఒకలాగా ఉంది అక్కడ ఒకలాగా ఉందని? బైబిల్ అనేది తెలుగులోకి మనం ట్రాన్స్లేట్ చేసుకున్నాం. స్వరము అనే పదానికి 2 రకాల మీనింగ్లు ఉంటాయి. ఒకటి ఏదన్నా శబ్దం, ఇప్పుడు సౌండ్ అంటాం. రెండోది ఏంటంటే మాటలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరన్నా గొసగొసలు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆ గొసగొసలు ఆడుకునే ఆ శబ్దం మనకి వినపడుతుంది, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనే క్లారిటీ మనకు ఉండదు. సేమ్ అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు, వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు దర్శనం కలిగింది సౌలు గారికి. ఆ వెలుగును చూశారు, కానీ ఆ వెలుగులో ఉన్న యేసు ప్రభు వారిని చూడలేదు. అలాగే ఏదో మాట్లాడుకుంటున్నారు అనే శబ్దం విన్నారు, కానీ ఏం మాట్లాడుకుంటున్నారు అనే మాటలు వినలేదు. రెండిటికి కలిపి ఒకటే పదం స్వరము అని రాయడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. స్వరము అనగా ఒక చోట మాటలు, ఇంకో చోట శబ్దం. మీరు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎవరన్నా గొసగొసలు ఆడుకుంటున్నారు, గొసగొసలు ఆడుకుంటున్నారు అనే శబ్దాన్ని మనం వింటాం, కానీ ఏం మాట్లాడుకుంటున్నారు అనే మాటలు మనం వినం. అలాగే వాళ్ళు వెలుగును చూశారు, దర్శనం కలగడం చూశారు, కానీ ఆ దర్శనంలో ఎవరున్నారు అనేది వాళ్ళు చూడలేదు, సౌలు గారు చూశారు. ఈ రెండు కూడా ఏంటంటే కరెక్ట్గానే చెప్తున్నాయి, ఒక చోట ఒకలాగా ఇంకో చోట ఒకలాగా ఏం లేదు, మనకు అర్థం చేసుకోవడం రావాలి అంతే. 9వ అధ్యాయం 7వ వచనం, అతనితో కూడా ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి
కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. అంటే ఏంటి? వెలుగును చూశారు, ఏదో మాట్లాడుకుంటున్నారు అనేది కూడా చూశారు. ఎందుకంటే అక్కడ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా సాక్షులే కదండి. ఈయనకి దర్శనం కలిగింది, ఈయనేమీ అబద్ధాలు చెప్పట్లేదు అంటానికి వాళ్ళు కూడా సాక్షులే కదా. వాళ్ళు చూశారు, ఆ వెలుగును చూశారు, కాకపోతే అందులో ఎవరున్నారు అనేది చూడలేదు. ఏదో మాట్లాడుకుంటున్న శబ్దాన్ని విన్నారు, కానీ ఆ మాటలు అనేవి క్లారిటీగా వినలేదు. 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతన్ని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. ఆ వెలుతురు, ఆ దర్శనాన్ని చూసేసరికి పౌలు గారు టెంపరీగా ఆ టైంకి గుడ్డివాడైపోయాడు. 9వ వచనం, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండా ఉండెను. 10వ వచనం, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈ 3 రోజులు అతడు అన్నం తినలేదు, ఏం నీళ్లు తాగలేదు కదండి. ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు. ఇన్ని రోజులు ఏం చేశాడు? అబద్ధం అనుకుని హింస చేశాడు. అది నిజమని తెలిసేసరికి పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు సౌలు గారు. అందుకని అతని దగ్గరికి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? అననీయను పంపిస్తున్నాడు. 12వ వచనం, అతడు అంటే ఎవరో సౌలు, అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఏదో ప్రయాణం చేస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయి తర్వాత దర్శనాన్ని ఫీల్ అవ్వడం, ఏదో మనల్ని మనం మోసపుచ్చుకోవడం అలా కాదండి. దేవుడు కలిగించిన దర్శనమే అని అందరికీ తెలిసేటట్లు చేస్తాడు ఏదైనా కానీ. మనం అపోస్తుల కార్యాల్లో, పరిశుద్ధాత్మ కార్యాలన్నీ చూడండి, ఇవి దేవుడి కార్యాలే అని 100% ప్రూవ్ చేస్తాడు ఆయన. ఎవరో వంక పెట్టేదిలాగా ఉండవు. ఇవాళ కొంతమంది దొంగ బోధకులు చేసే ట్రిక్స్ లాగా, మ్యాజిక్ ట్రిక్స్ లాగా ఉండవయ్యి. పరిశుద్ధాత్మ కార్యాలు, దేవుడి యొక్క దర్శనాలు, దేవుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే అందరూ ఒప్పుకోవాలి. అక్కడ చూడండి, సౌలు గారితో పాటు ఎంతమంది ఉంటారు ప్రయాణం చేసేవాళ్ళు? వాళ్ళందరూ చూశారు ఆ దర్శనాన్ని, వాళ్ళందరూ విన్నారు ఏదో శబ్దాన్ని. అలాగే అక్కడికక్కడ ఆయన గుడ్డివాడైపోవడం అందరూ చూశారు. తర్వాత దేవుని శిష్యుడు, యేసు ప్రభు వారి శిష్యుడు అననీయ వెళ్తేనే కానీ అతనికి చూపొచ్చింది. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారే నిజమైన దేవుడు, ఆయన ఇది నిజంగా జరిగించిన కార్యం, ఏదో పౌలు కలగనలేదు, పగటి కలగనలేదు అనేదానికి రుజువు నిరూపిస్తున్నాడు దేవుడు. 13వ వచనం, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఎంత పాపులరో చూడండి సౌలు గారు, ఎంతమందిని హింస పెట్టాడు, ఎంతమందిని భయపెట్టాడు. అనేకుల వల్ల నేను వింటిని, ఇక్కడను నీ నామము బట్టి ప్రార్థన చేయు వారందరినీ బాధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. గవర్నమెంట్ జీవో తీసుకుని వచ్చాడు, ఎవరైతే యేసు ప్రభు వారిని ప్రార్థిస్తారో వాళ్ళందరినీ హింసించడానికి, అవసరమైతే చంపడానికి అధికారం పొంది ఉన్నాడు. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవుడు ఎవరిని ఏ టైంలో ఎలా ఏర్పాటు చేసుకుంటాడో ఎవరికీ తెలియదండి. సౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. అది కూడా ఎందుకు? ఎవరి పేరు వింటేనే చంపుతున్నాడో అతని కోసమే చచ్చిపోవడానికైనా రెడీ అయ్యేంతలాగా, రాజులకి వాక్యం చెప్పడానికి, అన్యులకి వాక్యం చెప్పడానికి, వాళ్ళందరికీ వాక్యం చెప్పడానికి నేను ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు సౌలు గారిని అన్యుల కోసం పంపిస్తున్నాడు అన్నట్టుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇప్పటిదాకా 8వ అధ్యాయంలో మనం ఏం చూసాం? ఇజ్రాయేలీలు సమరయులకి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చేసరికి ఆశ్చర్యపోయారు, అదే నమ్మలేకపోయారు. అలాంటిది నేను అన్యుల కొరకు కూడా ప్లాన్ చేస్తున్నాను, అన్యుల్ని కూడా మీ యూదుల్లో, సమరయుల్లో ఒకే సంఘంలో కలపాలని చూస్తున్నాను, అందుకోసం నేను సౌలు గారిని ఏర్పాటు చేసుకుంటున్నాను అనేది అననీయకి దేవుడే ముందే చెప్తున్నాడు. 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతడి కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.
ఇక్కడ పౌలు గారు బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకున్నారండి. 19వ వచనం, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరముల్లో యేసే దేవుని కుమారుడని ఆయన్ను గూర్చి ప్రకటించుచు వచ్చెను. కొద్ది దినాలు అక్కడ దమస్కులో కూడా శిష్యులతో పాటు ఉన్నాడు, అననీయ మిగతా వాళ్ళతో పాటు. అతడు సంఘంలో కలవడమే కాకుండా యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నాడంట. దేవుడు కుమారుడని ఆయన్ని గూర్చి ప్రకటించుచూ ఉండెను. 21, వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడు కాదా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. మొదట సౌలు వల్ల ఎవరు కలవరపడ్డారు? క్రైస్తవులు, శిష్యులు కలవరపడ్డారు. ఇప్పుడు ఎవరు కలవరపడుతున్నారు? ఆయన్ని పంపిన యూదులే కలవరపడుతున్నారు. 23వ వచనం, అనేక దినములు గతించిన పిమ్మట యూదుల్లో అతన్ని చంపని ఆలోచింపగా, అంటే చాలా దినాలు చూశారు, నిజమేనా కాదా అని వాళ్ళకు కూడా నమ్మడానికి కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత ఇతన్ని కూడా చంపాలి అని ప్లాన్ వేశారు వాళ్ళు. 24వ వచనం, వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవల్లని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. ప్లాన్ వేసి ఎప్పుడు చంపేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారంటే వాళ్ళు. 25వ వచనం, గనుక అతని శిష్యులు రాత్రి వేళ, అతని శిష్యులు అన్నారు చూడండి, అంటే ఏంటి, పౌలు గారు ప్రకటించడం మొదలుపెట్టారు, యేసు ప్రభు వారే నిజమైన దేవుడు అని నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన కొంతమంది శిష్యులు కూడా ఏర్పడ్డారు. ఆయన శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతన్ని క్రిందకు దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నప్పుడు, అంటే దమస్కు నుంచి యెరూషలేముకు పారిపోయాడు. శిష్యులను చూడండి, యేసుప్రభు వారు ఎలా నడిపిస్తున్నాడో, సువార్త ప్రకటిస్తున్నారు, చావుకు కూడా భయపడకుండా సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళని చంపాలని చూస్తున్నా కానీ రిటర్న్లో వీళ్ళు కూడా వాళ్ళని చంపకుండా పారిపోతున్నారు. అంటే ఏంటి, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క శాంత స్వభావం, ఆయన యొక్క కరుణ, ఇవన్నీ కూడా ఈ సందర్భాల ద్వారా మనం బాగా గమనించవచ్చండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అంటే ముందు అలా చేశాడు కదా, అందరిని చంపేశాడు కదా, సడన్గా మారిపోయాడు అనేసరికి చాలామంది భయపడ్డారు. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. ఇక్కడ కనపడ్డ ఈ బర్నబా గారు ఇవాళ మనందరికీ కూడా మాదిరండి. ఆయన లైఫ్ గురించి మనం ఇంకో వీడియో, సెపరేట్ వీడియో చేసుకుందాం. ఆయన ఫస్ట్ సౌలు గారిని నమ్మి అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళి ఈయన మనం నమ్మొచ్చు, దేవుడు ఈయన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళందరికీ నిరూపించాడంట. అతడు 28వ వచనం, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచూ ఉండెను. మరి సౌలు గారు మంచి ఎడ్యుకేటెడ్ కదా, చాలా భాషలు వచ్చు కదా, గ్రీకు భాష మాట్లాడే యూదులతో ఎప్పటికప్పుడు వాదిస్తూ యేసు ప్రభు వారి నిజమైన దేవుడని నిరూపిస్తూ ఉన్నాడంట. 30వ వచనం, వారు అతన్ని చంప ప్రయత్నము చేసిరు కానీ, ఏది ఇక్కడ కూడా యెరూషలేములో కూడా, దమస్కులోను యెరూషలేములోను ఈ యేసు ప్రభు వారి శిష్యులకి వ్యతిరేకులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఇక్కడ కూడా చంపాలనే ప్రయత్నం చేసిరు కానీ సహోదరులు దాన్ని తెలుసుకొని ఇతనిని కైజరేకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. అతను సొంత ఊరికి పంపారు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇంకా అన్యులు ఎంటర్ అవ్వలేదండి సీన్లోకి. ఎవరెవరో, యూదయ, గలిలయ, సమరయ, ఈ దేశాల్లో ఉన్న యూదులు, సమరయులు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు నమ్ముకుంటూ ఉన్నారు. 32వ వచనం, అటు తర్వాత పేతురు సకల ప్రదేశముల్లో సంచారము చేయించు, అంటే సువార్త కోసం తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ లుద్ద అనే ఊర్లో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టిన ఐనయ అను ఒక మనుషుణ్ణి చూచి పేతురు, ఐనయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా, అంటే ఇంకెవరి సహాయం అవసరంలా, నువ్వు లెగు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి.
పేతురు మారుస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, చాలామంది యేసు ప్రభు వారు నమ్ముకుంటున్నారు. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దేవుడి దగ్గర నుంచి ఎంత గొప్ప పేరు పొందుకుందో చూడండి. సత్క్రియలు అంటే మంచి పనులు, ధర్మకార్యాలు చాలా ఎక్కువగా చేసిందంట. దేవుడికి ఆమెను చూసి ఏమెంత మంచిగా ఉందే అని దేవుడే ముగ్ధుడైపోయి ఆ పదం అలా రాయించినట్టున్నాడండి. బహుగా చేసి ఉండెను. దేవుడే చాలా గొప్పగా రాయించుకుంటున్నాడు. 37వ వచనం, ఆ దినముల యందామె కాయిలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని వచ్చిరి. విధవరాండ్రును వచ్చి ఏడ్చుచూ దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతను ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. మనం చెయ్యాల్సిన మంచి పనులు, ఇప్పటికే చాలా ధర్మకార్యాలు చేసింది ఆవిడ, అయినా ఆమె వల్ల జరగాల్సిన మంచి ఇంకా చాలా ఉంది కాబట్టి దేవుడు పేతుర్ని పంపి మరి ఆమెను తిరిగి బ్రతికిస్తున్నాడండి. ఆమె కన్నులు తెరిచి పేతుర్ని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారండి? అనేక స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నారు. దాని ద్వారా యేసు ప్రభు వారే నిజమైన దేవుడు అని అందరికీ నిరూపిస్తున్నారు. ఆయన జీవితం మొత్తాన్ని సువార్తల్లో మనం ఏదైతే చదువుకున్నామో అది మొత్తాన్ని అందరికీ ప్రకటించి వాళ్ళ మనసులు కూడా మారుస్తున్నారు. నెక్స్ట్ 10వ అధ్యాయం 1వ వచనం, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైజరేలో ఉండెను. కైజరులో కొర్నేలి అనే మంచి భక్తుడు ఉన్నాడంటండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మంచి వ్యక్తి, మంచి బిరుదు. ఆ తబితలాగా మంచి బిరుదు పొందుకున్నాడు దేవుడి దగ్గర. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవదూత దర్శనం అండి. అతడు దేవదూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోన్ను పిలిపింపుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఎంత దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఇప్పుడంటే మనకు ఫోన్లు ఉన్నాయి. ఆ కాలంలో ఏంటి? దేవుడే డైరెక్ట్గా దేవదూతను పంపి ఒకరికి మధ్యలో కమ్యూనికేషన్ మేక్ చేస్తున్నాడండి. 7వ వచనం, అతనితో మాట్లాడిన దేవదూత వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుణ్ణి పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. 9వ వచనం, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు, పేతురుకి బాగా ఆకలి కలిగినప్పుడు, అలాగే కొర్నేలి పంపించిన అతని సేవకులు ఇతనికి దగ్గరగా సమీపించినప్పుడు దేవుడు పేతురుకి ఇస్తున్న దర్శనం. 11వ వచనం, ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగువచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు జంతువులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా.
ఇక్కడ మనం గమనిస్తే దేవుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఇవన్నీ కూడా తినొద్దని వీళ్ళకి ముందే ఆజ్ఞాపిస్తాడండి ఇజ్రాయేలీలకి. అక్కడ ఎందుకు వీళ్ళని తినొద్దు అన్నాడంటే, వీళ్ళు అప్పటికీ ఐగుప్తులో అనేక ఆచారాలు, అంటే దేవుళ్ళకి, విగ్రహాలకి చిన్నపిల్లల్ని బలు ఇచ్చేయడం, జంతువుల్ని పూజించడం, ఇక్కడ ఏదైతే చెప్పాడో చతుష్పా జంతువులు, పాకు పురుగులు, వీటిని పూజించడం, ఆకాశ పక్షుల్ని పూజించడం, వాటిని దేవుని కోసం ఒక రకమైన రిచువల్ లాగా బలిస్తే ఏదో మంచి కలుగుద్ది, లేకపోతే ఏదో జీవితం మారిపోద్ది, లేదంటే చేతబడులు, ఇలాగా చెత్త మూఢనమ్మకాలన్నీ కూడా ఐగుప్తులో నేర్చుకుని వీళ్ళు వస్తారు ఇజ్రాయేలీలకి. ఆ మూఢనమ్మకాలన్నీ కూడా వీళ్ళ చేత మాన్పించాలి కాబట్టి దేవుడు అనేకమైనవి వీళ్ళతో ఆజ్ఞలు చేస్తాడు. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇలాంటివి తినొద్దు, అలాంటివి తినొద్దు అని, ఇలాంటి వాటికి మొక్కొద్దు, అలాంటి వాటికి మొక్కొద్దు, ఇలాంటి విగ్రహాలు చేసుకోవద్దు అని దేవుడు అనేక ఆజ్ఞలు వాళ్ళకి ఇస్తాడు ధర్మశాస్త్రంలో. అవి ఇజ్రాయేలీలు ఇన్ని సంవత్సరాలు ఫాలో అవుతూ వచ్చారు కదా. నేను ఇన్ని సంవత్సరాలు కూడా తినలేదు కదా, ఎప్పుడు నేను వాటిని తినను కూడా తినలేదు కదా, ఇప్పుడు నేను ఎలా తింటాను అని పేతురు చెప్పగా 15వ వచనం, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినపడెను. ఇలాగున ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనము ఏమై ఉండునో అని తనలో తాను ఎటూ తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. అతడు ఆలోచించుకుంటా ఉన్నాడు. వెంటనే ఇల్లు వచ్చారు. ఏంటా మాట? దేవుడు పవిత్రపరిచిన వాటిని మనుషులు నిషిద్ధమైనవిగా ఎంచకూడదు. దేవుడు పాత నిబంధనలో తినొద్దన్నాడు అంటే ఒక రీజన్ ఉంది. ఇవాళ కూడా అవి తినొద్దు అని అన్యుల మీద, ధర్మశాస్త్రం తెలియని వారి మీద కూడా చాలామంది రుద్దుతూ ఉంటారండి. అలా రుద్దడం కూడా తప్పే. ఇదంతా కూడా మళ్ళీ అపోస్తలుల కార్యాల్లో మళ్ళీ పౌలు గారే చెప్తారు, అప్పుడు మాట్లాడుకుందాం మనం. కేవలం అదొక్కటే కాదు, కేవలం తినే వస్తువుల గురించి మాత్రమే కాదు, అపవిత్రం పవిత్రమైన ధర్మశాస్త్రంలో ఏటి గురించి అయితే చెప్పబడిందో వాటి గురించి మాత్రమే కాదు, మీరు ఇజ్రాయేలీలుగా ఉన్న మీరు ఎవరినైతే అపవిత్రంగా భావిస్తున్నారో, ఆల్రెడీ సమరయలను అలాగే భావించేవాళ్ళు, బట్ పేతురుకి దేవుడు సమరయల్లో చూపించేసరికి అక్కడ మారారు కొంత. అయితే అన్యుల్ని కూడా మీరు అలాగే భావిస్తున్నారు కదా అపవిత్రమని, ఆ అన్యుల్ని కూడా నేను పవిత్రపరిచి సంఘంలో కలిపేస్తున్నాను అనేదానికి గుర్తుగా ఒక అలంకార రూపంలో, ఒక సింబాలిక్గా దేవుడు పేతురికి దర్శనం ఇచ్చాడు. అయితే ఈ దర్శనం భావం పేతురికి ఇంకా అర్థం కాల. ఈలోపే వాళ్ళు వచ్చారు పేతురుని ఎత్తుక్కుంటా. 19వ వచనం, పేతురు ఆ దర్శనం గురించి యోచించుండగా, అంటే ఆలోచిస్తూ ఉండగా, ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేనే వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనం అందరి వల్ల మంచి పేరు పొందిన వాడైన శతాధిపతియగు కొర్నేలియగు ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైజరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. కొర్నేలి కూడా వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు. 25వ వచనం, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి. ఎంతగా తగ్గించుకుంటున్నారు చూడండి శిష్యులు. నేను కూడా నరుణ్ణే, నేనేమి దేవుణ్ణి కాదు, నిన్నే దేవుడైతే సృష్టించాడో నన్ను ఆ దేవుడే సృష్టించాడు, నేను కూడా నీలాగా నరుణ్ణే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వెళ్ళి అనేకులు కూడి ఉండుట చూచెను. 28వ వచనం, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను, అంటే అన్యులతో కలిసి ఉండడం అయినా, అట్టి వాడిని ముట్టుకొనడం అయినా, అంటే అన్యుని ముట్టుకొని కూడా ముట్టుకోకూడదంట, యూదుడికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనా అపవిత్రుడైనని అయినా చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు.
కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. యాక్చువల్గా అయితే ఇక్కడ అన్యులు ఉన్నారు చాలా ఎక్కువ మంది, వీళ్ళ దగ్గర నేను రాకూడదు, వాళ్ళు నేను ముట్టుకోకూడదు, అయినా దేవుడు నన్ను పంపాడు కాబట్టి నేను వచ్చాను, నన్ను ఎందుకు పిలిపించారు అని చెప్పి అడుగుతున్నాడండి. 31 వచనం. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ప్రార్థన చేయించు ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారుపేలు గల సీమోను పిలిపింపుము, అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోని ఎంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను. ఇప్పుడు దాకా జరిగిందంతా కూడా పేతురుకి చెప్పాడు కొర్నేలి. దేవుడు నీ ద్వారా ఏం చెప్పించాలనుకుంటున్నాడో మేమందరం విందాము అనుకుంటున్నాము. చాలామంది అన్యులమే కాదంట్లా, కానీ నీ ద్వారా దేవుడు మాకేదో చెప్పాలనుకుంటున్నాడు, ఏంటో నువ్వు చెప్పు అని చెప్పేసరికి పేతురు నోరు తెరిచి ఇట్లా అంటున్నాడు. 34 వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. ఇప్పుడు పేతురు గారికి అంతకుముందు దర్శనం కలిగింది కదా, దాని భావం ఇప్పుడు అర్థమైంది పేతురికి. ఓకే, దేవుడు పక్షపాతి కాదు అంటే ఇజ్రాయేలీలు, సమరయులు, అన్యులు అనే తేడా దేవుడికి ఉండదు. 35 వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదే దేశం అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అంటే ఏంటి? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారని మీ అందరికీ తెలుసు. అదేదనగా అంటే అదేంటంటే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననిదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ ఉండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నింటికి మేమే సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. అంటే మొట్టమొదటిగా చనిపోయి లేచి మాకు కనబడ్డాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళకి కనపడ్డాడు. 42. ఇది గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన సజీవులకు దేవుడంట, ఆయన సజీవులకు న్యాయాధిపతి అంట, మృతులకు న్యాయాధిపతి అంట. సజీవులకు అంటే నిజంగా మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించి మారిన వాళ్ళు. మృతులు అంటే దేవుడి దగ్గరికి రాకుండా వాళ్ళ చెడ్డ కార్యాల్లో మునిగిపోయి దేవుణ్ణి తిరస్కరించిన వాళ్ళు. వాళ్ళకే న్యాయం తీరుస్తాడు, వీళ్ళకే న్యాయం తీరుస్తాడు. ఇద్దరికి న్యాయం తీర్చేది యేసుప్రభు వారే. రెండోసారి వచ్చినప్పుడు ఆయన పరలోకానికి మంచి వాళ్ళని తీసుకెళ్లేది ఆయనే, నరకానికి చెడ్డవాళ్ళని పంపించేది కూడా ఆయనే. 43 వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. ఇక్కడ చూడండి, పేతురుకు కూడా తెలియదు పరిశుద్ధాత్మ దిగుతుందని. ఆయన మాట్లాడుచుండగానే ఆ బోధ విన్న వారందరి మీదకే పరిశుద్ధాత్మ దిగింది. అందుకు పేతురు ఆశ్చర్యపోతున్నాడంట. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము కలుగజేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. మనం 8వ అధ్యాయంలో ఏం చూసామో 10వ అధ్యాయంలో కూడా ప్యారలల్స్ అండి. అక్కడేమో సమరయులు ఫస్ట్ దేవుని దగ్గరికి వస్తున్నారు. అంటే ఏంటి? అప్పుడు దాకా చాలామందికి బాప్తిసం ఇచ్చారు ఫిలిప్పు వాళ్ళు యూదులకి, అయినా సమరయులకి ఇచ్చేసరికి పరిశుద్ధాత్మ రాలా. పేతురు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది. పేతురుకి ఏమర్థమైంది? ఓకే,
సమరయులు కూడా దేవుడి దగ్గరికి వచ్చారనమాట. ఇక్కడ నుండి యూదుడు సమరయుడు అని వేరువేరు కాదనమాట, అందరం ఒకటే సంఘం అనమాట అని 8వ అధ్యాయంలో సమరయుల గురించి పేతురుకి అర్థమైతే 10వ అధ్యాయంలో పేతురుకి ఏమర్థమైంది? ఓకే, దేవుడు అన్యుల్ని కూడా మనలో కలిపేశాడు అనమాట. ఇక యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, సమరయుడని, ఇజ్రాయేలుడని తేడా ఏం లేదు, అందరూ కూడా దేవునిలో ఒకటే. ఎవడైతే నిజమైన హృదయంతో దేవుణ్ణి అంగీకరిస్తాడో వాడు సంఘంలో పార్ట్. ఎవడైతే దేవుణ్ణి నిరాకరిస్తాడో వాడు ఇజ్రాయేలుడైనా సరే వాడు వెలుపటి వాడు, అంటే నరకానికి వెళ్ళబడేవాడు అని పేతురు గారికి ఇక్కడ అర్థమైందండి. ఇక్కడ నుండి ఆయన చేసిన ఆజ్ఞ ఏంటి? ఓకే, ఇప్పటిదాకా దేవుడు అందరినీ కలుపుకున్నాను అని మనకు తెలియజేయాలి కాబట్టి పరిశుద్ధాత్మని ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఇచ్చాడు. ఇక్కడ బాప్తిసం తీసుకోకుండానే వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఇక ఆ మర్మం తెలిసిపోయింది కాబట్టి ఇంకా అందరూ కూడా సంఘంలో కలిసిపోయారు కాబట్టి ఇక్కడ నుండి ఎవరికైనా కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాతే పరిశుద్ధాత్మ రావాలి అనేది ఇక్కడ నుండి ఆజ్ఞైందండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా ఉంది కదా, మరి బాప్తిసం తీసుకున్న వాడి దగ్గర పరిశుద్ధాత్మ వస్తుందని. అక్కడ దాని ఫలాన్ని అనుభవించింది ఎవరో? కేవలం యూదులు, ఇజ్రాయేలీలు. వాళ్ళు అసలు సమరయులు, అన్యులు సంఘంలో కలుస్తారని కూడా నమ్మలేదు వాళ్ళు ఆ టైంకి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం టైంకి అక్కడ కేవలం ఇజ్రాయేలీలకు అది వర్తిస్తే మొత్తం ప్రపంచం మొత్తానికి అన్యులైనా సరే, వాళ్ళు భారతదేశం వాళ్ళు అవ్వచ్చు, పాకిస్తాన్ ఎవరైనా అవ్వచ్చు, యేసు ప్రభు వారిని నమ్ముకొని నిజమైన మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రావాలి అనేది ఇక్కడ నుండి ఆజ్ఞైంది. ఎందుకంటే ఇక్కడ పేతురు గారికి కూడా దేవుడు నిరూపించాడు, అన్యులు కూడా ఇంకా మీలాంటి వారే, నాకు మీరు వాళ్ళు అని తేడా ఏం లేదు అనేది ఇక్కడ అందరికీ తెలిసి వచ్చింది. పేతురు గారికి, పేతురుతో పాటు ఉన్న మిగతా యూదులకి, సున్నతి పొందిన వారు అన్న రాశారు కదా, మిగతా యూదులకు కూడా తెలిసి వచ్చింది. మరి పాత నిబంధనలో ఎవరైతే యూదులు కాకుండా, ఇజ్రాయేలీలు కాకుండా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి వాళ్ళు ఎలాగా నరకానికి వెళ్ళిపోతారని కొంతమందికి డౌట్స్ వస్తాయి. అలాగేం లేదండి. కొత్త నిబంధన వేరు, పాత నిబంధన వేరు. పాత నిబంధనలో ఒకవేళ యూదులు కాకుండా, ఇజ్రాయేలీలు కాకుండా అన్యులు ఎవరైనా దేవుని నమ్ముకుంటే వాళ్ళ మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడు. అంటే ఒకవేళ వాళ్ళు మంచిగానే బ్రతికారనుకోండి పరలోకం, చెడ్డ కార్యాలు చేశారనుకోండి నరకం. ఇజ్రాయేలీలకి అయితే దేన్ని బట్టి తీర్పు తీర్చేవాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు. అన్యులకైతే వాళ్ళ మనస్సాక్షిని బట్టి. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకా అందరూ ఏకమే, సంఘం అంతా కలిసిపోయింది. ఇంకా ఇజ్రాయేలీయుడని లేదు, సమరయుడని లేదు, అన్యుడని లేదు, ఎవరని లేదు, అందరినీ కూడా దేవుడు కొత్త నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞలు మనస్సాక్షి ప్రకారంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అపోస్తుల కార్యాలు అనేది బ్రిడ్జ్, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో బ్రిడ్జ్ అనమాట. కాబట్టి ఈ అపోస్తుల కార్యాల్లో ఈ 10వ అధ్యాయం వరకు ఏవైతే విషయాలు జరిగాయో వాటిల్ని మనం స్పెషల్ కేసెస్ లాగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే బాప్తిసం తీసుకోకుండా పరిశుద్ధాత్మ దిగడం, బాప్తిసం తీసుకున్నా కానీ అక్కడ సమరయుల మీదకి పరిశుద్ధాత్మ రాకపోవడం, ఇవన్నీ ఏంటంటే దేవుడు అందరినీ కూడా నేను కలుపుకుంటున్నాను, అందరూ కూడా ఒకటే సంఘమే. ఇజ్రాయేలీలు అన్యుల్ని రిజెక్ట్ చేయకూడదు, అన్యులు సమరయుల్ని రిజెక్ట్ చేయకూడదు, ఇజ్రాయేల్ని రిజెక్ట్ చేయకూడదు, యూదులు సమరయుల్ని రిజెక్ట్ చేయకూడదు, అందరూ కలిసి ఉండాలి అనేది దేవుడు ఉద్దేశం. కాబట్టి ఎక్కడ ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా కేవలం ఈ 12 మంది శిష్యులు, వాళ్ళలో ముఖ్యంగా పేతురు, ఈయన్న పెట్టుకునే ప్రతిదీ కూడా దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఈ 10వ అధ్యాయం వరకు కూడా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దాకా కూడా ఏంటి, దేవుడు వాక్యం అందరి దగ్గరికి వెళ్ళింది, దేవుడు అన్యుల్ని, సమరయుల్ని, యూదుల్ని అందరినీ కలిపేశాడు అనేది మనం గమనించాం కదా. ఇకపోతే 11వ వచనం నుండి మనం ఏం చూస్తామంటే, ఇక క్రైస్తవ్యం అనేది కేవలం ఆ ఇజ్రాయేలీల పరిసర ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఖండాలు దాటుకుంటూ కూడా, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి కూడా, అన్య దేశాలకు కూడా ఎలా మల్టీనేషనల్గా అయింది ఈ సువార్త ప్రకటించడం అనేది, ఎలాగ శిష్యులు మిగతా దేశాలు, మిగతా ఖండాలకు కూడా విస్తరించారు. అంత ముందాక ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు? ఓన్లీ యూదుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, లేదా ఓన్లీ సున్నతి చేయించుకున్న ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేంటి, అందరి దగ్గరికి వెళ్ళడం అనేది స్టార్ట్ అయింది. ఇకపోతే దీని తర్వాత అధ్యాయాల్లో కొంతమంది యూదులు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి అని అన్యుల మీద కూడా ప్రెజర్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని గురించి కూడా అపోస్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా మనం మిగతా అధ్యాయాల్లో గమనిద్దాం. ఈ అపోస్తుల కార్యాలు అనేది కొత్త నిబంధనకి పాత నిబంధనకి బ్రిడ్జ్ అనేది అయితే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అపోస్తుల కార్యాల్లో ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే దయచేసి నాకు కాల్ చేయండి. 11వ అధ్యాయము 1వ వచనం, అన్యజనులు కూడా దేవుని వాక్యము అంగీకరించిరని అపోస్తులను యోదయ దేశం అంతటా ఉన్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, అంటే ఇజ్రాయేలీలు, యూదులు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోవి, అంటే అన్యుల దగ్గరికి వెళ్ళి వారితో కూడా భోజనము చేసితివి అని అతనితో వాదము పెట్టుకొని గొడవ పడ్డారంట. ఏమండి, పేతురు ఉంటేనే అక్కడ గొడవ పడ్డారు వీళ్ళు. ఒకవేళ పేతురు లేకుండా అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసింది అనుకోండి, అసలు అందరూ అన్యులు నమ్ముతారా చెప్పండి? అందుకే దేవుడు పేతురు ద్వారా సమరయులు కానీ, ఇక్కడ అన్యులు కానీ,
పేతురు ద్వారా సంఘంలోకి ఎంటర్ అయ్యే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఈ సంగతి ఇలాగ వివరించాను. మొదటి నుంచి చెప్పాడంట, ఇదిగో నేను ఇలాగ యొప్పేలో ఉన్నప్పుడు నాకు ఇలా దర్శనం కలిగింది, ఇదిగో పలానా కొర్నేలికి ఆయనకి దర్శనం కలిగింది, దేవుడు వాటిని పవిత్రపరిచాడు, ఇంకా అవి అపవిత్రం అంటానికి మనం ఎవరం అని. 5వ వచనం, నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అదేమనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా ఎద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమి అందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, పాకెడు జంతువులను, పాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట నేను వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా 2వ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఇలాగు ముమ్మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైజరే నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోన్ను పిలిపింపుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీకు చెప్పుననియు, తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలియజెప్పాను. అంటే ఇలాగ అతనికి కూడా దర్శనం వచ్చిందని మాకు చెప్పాడు. నేను మాటలాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీద దిగిన ప్రకారము వారి మీద కూడా దిగాను. మన మీద ఎలా అయితే దిగిందో వారి మీద కూడా అలాగే దిగింది. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని వారితో చెప్పాను. కొన్ని సంవత్సరాల నుండి ఉన్నదండి ఇజ్రాయేలీలకి అన్యులకి ఆ వైరం అనేది. ఒక్కసారిగా దేవుడు ఒక్క దర్శనంతో పేతురుని మధ్యలో పెట్టి ఎలా జరగాలో అలాగా అక్కడ దర్శనం ఇక్కడ దర్శనం, మధ్యలో సాక్షులు, పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ దాన్ని స్థిరం చేయడం, ఇవన్నీ కూడా జరిగించినవి అన్నీ కూడా వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. 18వ వచనం, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిరి. ఇంకా చేసేదేముంది, అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఇక యూదుడం లేదు, సమరయడం లేదు, గెలిచేస్తడం లేదు, అనడం లేదు, మగాన్ లేదు, ఆడడం లేదు, అందరూ కూడా సంఘంలో ఒకటే రీతిగా సమానంగా చేశాడు దేవుడు. సమాన వరం అందరికి ఇచ్చాడు అని అందరూ ఎరిగి దేవుణ్ణి మహిమపరిచిరి. 19వ వచనం, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యం బోధింపక ఫేనీకే, కుప్రా, అంత్యొక ప్రదేశముల వరకు సంచరించిరి. అంటే కొంతమందికి ఇంకా తెలియదు, ఎందుకు వీళ్ళు స్టెఫను చనిపోయినప్పుడే వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోయారు, ఆ దేశాల్లో యూదులకే ప్రకటిస్తున్నారు, అన్యులకి ప్రకటించాలన్న విషయం వాళ్ళకి ఇంకా తెలీదు అని చెప్తున్నాడు. వీళ్ళ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనేది కూడా మనం మిగతా వచనాల్లో చదువుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే మిగిలిన పౌలు గారు రాసిన పుస్తకాలు వాటిలో కూడా మనం చూడొచ్చు వీళ్ళ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది. ఎందుకంటే ఇంకా అన్ని జనులు దేవునిలోకి వచ్చారు అని తెలియక వాళ్ళని యాక్సెప్ట్ చేయక ఉండే యూదులు కొంతమంది ఉన్నారు అనేది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. 20వ వచనం, కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతేకుకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడయుండును గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. అనేకులు మారుతున్నారండి. దేవుడు సంఘం అనేది పెరుగుతూ వెళ్తుంది. 22వ వచనం, వారిని గూర్చి సమాచారము యెరూషలేములోనున్న సంఘము వారు విని బర్నబాను అంత్యొకకు పంపించిరి. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడైతే దేవుడి వాక్యం విని మారు మనసు పొంది సంఘంగా ఏర్పడుతున్నారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ అపోస్తులు ఏం చేస్తున్నారు, ఏదో అపోస్తుల్ని పంపించడమో లేదా శిష్యుల్ని పంపించడమో, బర్నబాను, పౌలు ఇలాంటి వాళ్ళని పంపించడమో, పంపించి వాళ్ళని ఏం చేస్తున్నారు, ఇంకా స్థిరపరుస్తున్నారు, ఇంకా బలపరుస్తున్నారు. సంఘాలు ఏర్పడిన చోట ఈ సంఘంలో మొదటి నుంచి యేసు ప్రభు వారిని డైరెక్ట్గా చూసిన సాక్షులు ఎవరైతే ఉంటారో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళని స్థిరపరుస్తున్నారు, విశ్వాసంలో బలపరుస్తున్నారు అని దాని అర్థం. 23వ వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూచి
సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఇంకా అన్యులు కూడా ఎక్కువ మంది మారుతున్నారు, కేవలం కొర్నేలు దగ్గరే కాదు, ఇంకా ఇంకా మారుతూ పెరుగుతున్నారు, చాలామంది అన్యులు సంఘంలోకి వస్తున్నారు అని దాని అర్థం. 24వ వచనం, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యకు తోడుకొని వచ్చెను. అంటే సౌలును కూడా తీసుకొచ్చాడు. సువార్త నేను ప్రకటిస్తున్నాను కదా, నువ్వు కూడా ప్రకటించు, నువ్వైతే ఇంకా బాగా ప్రకటిస్తావు అని సౌలును కూడా తీసుకొచ్చాడు. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇక్కడ మీరు గమనించాలండి, వాళ్ళ క్రైస్తవులు అన్న పేరు చాలామంది పెట్టుకుంటున్నారు, కానీ క్రైస్తవులు అని ఎవరిని పిలిచారంట? వాక్యము బోధించే వారిని పిలిచారంట. క్రైస్తవులు అంటే కేవలం విశ్వాసులు కాదండి, పాస్టర్ మాత్రమే ప్రకటించాలి, సంఘ పెద్దలు మాత్రమే ప్రకటించాలి అని మనం అనుకోకూడదు. ఎవడైతే క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నాడో వాడు ప్రతి ఒక్కడు కూడా యేసు ప్రభు వారి గురించి వేరే వాళ్ళకి తెలియజేయాలి. నిజమైన క్రైస్తవుడి పని అది. కేవలం నేను విశ్వాసిగానే ఉంటాను, ఎవరికి ప్రకటించను అంటే మనం నిజమైన క్రైస్తవులు అవ్వం. క్రైస్తవులు అని మొట్టమొదట ఎవరిని పిలిచారు? ఎవరైతే యేసుక్రీస్తుని అందరికీ ప్రకటిస్తున్నారో వాళ్ళని పిలిచారు. యేసు ప్రభు వారిని మన జీవితంలో చూపించాలి. అది క్రైస్తవ్యం అనే పదానికి నిజమైన అర్థం. క్రైస్తవులు అని మొట్టమొదటికి ఇక్కడ పిలిచారండి అంత్యకులో. ఆ దినమందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యకుకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడు తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. నమ్మకం కలిగిన వ్యక్తులండి బర్నబా, సౌలు. వీళ్ళకి ఇచ్చి ఆ ధనాన్ని వాళ్ళ దగ్గరికి పంపించారంట. ఇక్కడ చూడండి, దేవుడేమి మీ ఆస్తులన్నీ అమ్మేయండి అని దేవుడు ఎక్కడ చెప్పలా. దేవుడి వాక్యము వలన మారు మనసు పొంది సహోదరుల్ని కూడా మనం ఆదరించాలి. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి. సంఘం అంతా కూడా కలిసి ఉండాలి. సంఘంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మిగతా సంఘస్థులందరూ వాళ్ళని ఆదుకోవాలి అని శిష్యులు మనకి ఒక పాఠం నేర్పిస్తున్నారు. వాళ్ళ జీవితాన్ని బట్టి ఒక మాదిరిగా తీసుకుని మనం కూడా అలా బ్రతకాలి సంఘంలో. అలా ఉంటేనే సంఘం. కేవలం మన చర్చిలో ఉండేవాళ్లే కాదు, పక్క చర్చిలు, ఇక్కడ చూడండి పక్క ఊర్లో చర్చు, క్రైస్తవులు అందరూ కూడా ఒకటే సంఘం, ఒక సార్వత్రిక సంఘం. ఉండే పాస్టర్ని బట్టి, మనం చర్చ్ కట్టుకున్న ప్లేస్ని బట్టి, మనం ఉండే ఊరు ప్లేస్ని బట్టి సంఘాలకు డిఫరెంట్ పేర్లు ఇవన్నీ వచ్చాయి. కానీ క్రైస్తవులు అందరూ కూడా ఒకటే సంఘం. అందరికీ ఒక్కడే యేసుక్రీస్తు వారే ప్రభు, అందరికీ ఒక్కడే దేవుడు, తండ్రి అయిన దేవుడు. మనందరం కూడా మన సహోదరులు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా కలిసి వాళ్ళని ఆదుకోవాలి. క్రైస్తవులంతా ఒకటే అనే భావాన్ని ఈ అపోస్తుల కార్యాలు చదివి మనం నేర్చుకోవాలి. నేనేదో స్పీడ్గా అంటే చదువుతూ వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ అండి, ఒక్కొక్క వచనాన్ని మనం గనక ఇన్ డీటెయిల్డ్గా చాలాసేపు మాట్లాడుకుంటే ఎన్నో గొప్ప విషయాలు దేవుడు ఇందులో భద్రపరిచాడండి. కేవలం అపోస్తుల కార్యాలు ఒకటేనే కాదు, కొత్త నిబంధనలో ఏ పుస్తకమైనా మీరు తీసుకోండి. నేను ఇంకా ఫాస్ట్గా అందరికీ కూడా ఒకసారన్నా చదివినట్టుగా ఉండాలి, ఏముందో తెలియాలి అన్న ఉద్దేశంతో వెళ్తున్నాను. కానీ ఒక్కొక్క వచనం దగ్గర మనం నీట్గా ఆగి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎంతో ఉంటుందండి మనం నేర్చుకోవడానికి వాటి నుంచి. ఏదో కేవలం ఇక్కడ చదివేసాం విన్నాం అన్నట్టుగా కాకుండా మీరు కూడా రోజు కొంత సమయమైనా కేటాయించి బైబిల్ని రోజు కొంతైనా, మరీ ఎక్కువ అధ్యాయాలు చదివాల్సిన అవసరం లేదు, కొంతైనా మంచిగా చదువుకొని దాన్ని ఆలోచించి దానిలో ఉన్న భావాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తే ప్రతిరోజు దేవుడి వాక్యము, దేవుడి ప్రార్థన మనకు తోడుంటే మన విశ్వాస జీవితం అనేది బలపడుద్ది. పరలోకానికి మనం నిజమైన వారసులు అవుతాం. అలా మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మిగతా 12వ అధ్యాయం నుంచి మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఎవరైతే డైరెక్ట్గా ఈ వీడియో అంటున్నారో ఒకసారి ముందు అపోస్తల కార్యాలు స్టార్టింగ్ నుంచి ఉన్న వీడియోస్, అలాగే సువార్తలు 4 సువార్తలు కలిపి ఒకటేసారి మనం రికార్డ్ చేసాం కదా, అవి కూడా వినండి. 30 రోజుల్లో బైబిల్ నేర్చుకోవడం అనే కోర్స్ ఉంది మనది ఛానల్లో. ఎవరికన్నా ఒకవేళ బైబిల్ నేర్చుకోవాలి అని ఉంటే నాకు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఉంటాయి. ఎవరైనా సంఘాన్ని మీ కానుకల ద్వారా, ప్రార్థన ద్వారా బలపరుద్దాం అనుకున్నా కానీ మాకు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఉంటాయి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేశారు తండ్రి. మరింత విశ్వాసముతో మేమందరము మరలా కలుసుకొని మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయమని
కృప చూపించి అంతవరకు తోడుగా ఉండమని, విన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ఏ అక్కర్లు అయితే ఉన్నాయో మీకే తెలుసు కాబట్టి మీ చిత్తానుసారంగా వాటిని తీర్చమని కోరుకుంటూ క్రీస్తు వారి పేట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.